ఇన్నొద్దులు ఏపీ జనాలు ఎటన్నా బయటి దేశాలకు పోవాలంటే మన శంషాబాద్ గాలి మోటార్ డిపోకొచ్చి ఎక్కిపోయేది. ఎందుకంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ పోయే సౌలత్ లేదు కాబట్టి. విశాఖపట్నంలో విమానాల డిపో ఉన్న పేరే కానీ పెద్ద పెద్ద విమానాలు వచ్చిందే లేదు. అందుకే మన రాష్ట్రం మనకైనాక మన గాలి మోటార్ డిపో మనకే ఉండాలి అని తోపుతురు ఎయిర్పోర్ట్ కట్టుకుర్రు. కట్టుడే కాదు చాలు కూడా చేసిర్రు. ఇక చూడుర్రి ఎట్లెట్లయిందో షురువాత్ కార్యం. అబ్బబ్బబ్బబ్బా ఏం జనం ఏం కథ. భోగాపురం ఎయిర్పోర్ట్ షురువాత్ కార్యం పెద్ద జాతర లెక్కనే సాగింది. తరలొచ్చిన జనాలతోని రోడ్లు మొత్తం బండ్లతోని జామ్ అయిపోయినాయి. అట్లుంది మరి ఎయిర్పోర్టు. చూస్తానికి 2 కళ్ళు చాలలేదు. కట్టిన తీరు, లోపల డిజైన్లు, లైటింగ్లు, లిఫ్టులు, ఎలివేటర్లు, కొత్త టెక్నాలజీ అన్ని కలిపితే అసలు బయటి దేశాల ఎయిర్పోర్ట్ సుతా పనికిరాదు. అవు అట్లా కట్టిర్రు. అసొంటి గాలి మోటార్ డిపోను చాలు చేసిండు మన ప్రధానమంత్రి మోడీ సారు. పెద్ద సారు వస్తుండని కూటమి సర్కారు అన్ని తీర్ల ఏర్పాట్లు బందోబస్తు చేసింది. ఇక ఢిల్లీకెంచి సీదా భోగాపురంలో దిగిన పెద్ద సారుకు స్వాగతం చెప్పారు ఏపీ సర్కారోళ్ళు. మొదలు ఓపెన్ టాప్ జీబుల పీఎం సార్ను దోలుకొస్తుంటే కూచిపూడి కళాకారులు డాన్సులాడి స్వాగతం పలికిర్రు. అటెనక 13,000 మంది గిరిజన కళాకారులు చేసిన తింసా డాన్స్ అయితే ప్రోగ్రామ్ కి హైలైట్. అది చూసి ప్రధాని సారు పొంగిపోయి సప్పటిగిన కొట్టిండు. ఇక లోపలికొచ్చి రిబ్బన కత్తిరించి ఎయిర్పోర్ట్ చాలు చేసిన పెద్ద సారు ఓ మలక కూటమి సర్కారులతో కూడా ఆంత కళ తిరిగి చూసిండు. అటెనక ఆయనే పెట్టిన మీటింగ్ లో హాజరు పడితే పొందూరు ఖాదీ శాల్వతోని సన్మానం చేసి బొబ్బిలి వీణను సుత సారుకు బహుమానంగా అందించుడు సీఎం సారు. ఇక ఇంతటి గొప్ప పేరంటానికి హాజరు పడ్డ మోడీ సారు మాట్లాడుకుంటా, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। ఇక పెద్ద సార్ మాటలు ఇట్లుంటే అటు సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా ఈ ఎయిర్పోర్ట్ కాంచి మొదలు పెడితే పోలవరం పనులైనా రాజధాని పనులైనా ఏది ముంగడబడ్డా అదంతా మోడీ సార్ పుణ్యమే. ఆయన పర్మిషన్ తెచ్చినా ఇవాళ పరదా గుంజినా ఏది చేసినా కూడా మన ఎన్డీఏ కూటమికే చెల్లిందని చెప్పుకొచ్చుండు. అంతేకాదు వచ్చేడు పోలవరంను ఇంకో 2 ఏళ్లకు అమరావతిని రెండిటి పరద గుంజే కార్యాలు సుత ప్రధానమంత్రి చేతుల మీదగానే చాలు చేస్తామన్నాడు సారు. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. ఇంకో దిక్కు చిన్న సీఎం పవన్ సార్ మాట్లాడుకుంటా జంజీ పొలగాన్లు మోడీ సార్ను అనరాని మాటలు అన్నారు. గా మాటలు నన్ను మస్తు బాధ పెట్టినాయి. దేశాన్ని ముంగడి కొంచపోయే గంత పెద్ద మనిషిని పట్టుకుని గట్టనుడు ఎంతవరకు న్యాయం అన్నాడు. గిట్లా అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. ఇక పెద్ద సార్ల ముచ్చటట్లుంటే ఇటు చదువుల మంత్రి లోకేష్ అన్న మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని ఏరుబంధం చేసి కట్టుబట్టలతో ఎల్లగొట్టిర్రు. అయినా కూడా ఎన్నడూ నారాజు కాలే. అనాథలు ఎక్కున్న రాష్ట్రాన్ని ఇలా ప్రధానమంత్రి మోడీ సారే ముంగడబడేసిండు. రాష్ట్ర అభివృద్ధికి సార్ చేసిన మేలు అంతింత కాదని మొగులు మీదికి ఎత్తుకుండు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు. అద్భుతమైన జోడీ. ఇట్లా నడిచిన ఎయిర్పోర్టు పరదా గుంజే ముచ్చట్లు. మొత్తానికి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా మన ప్రయాణం మనకానిచ్చే చేద్దాం అన్నట్లు దునియాతోని పోటీపడి ఏక నెంబర్ ఎయిర్పోర్ట్ కట్టిర్రు. మరి ఎయిర్పోర్ట్ లో ఏమేం సౌలతులు ఉన్నాయో ఇంకో ముచ్చట్లు చెప్పుకుందాం గానీ మోడీ సారు చేతుల మీదంగా చాలైన ఈ విమానాల స్టేషన్ చూసి మురిసిపోతున్నారు ఏపీ పబ్లిక్.